నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం పండుగ స్పెషల్ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే అయినప్పటికీ చిన్న చిన్న టిప్స్తో జస్ట్ 10 నిమిషాల్లోనే చాలా రుచికరమైన సేమియా పాయసం మనం తయారు చేయొచ్చండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి పర్ఫెక్ట్గా బాగుంటుంది. చాలా టైం కూడా కలిసి వస్తుంది. ఈరోజు నేను 2 కప్పుల సేమియా తీసుకుంటున్నానండి. ఏ కొలతతో తీసుకుంటున్నామో దాంతోనే మనం పాలు పంచదార కూడా తీసుకోవాలి కాబట్టి 1 కప్పు మెజర్మెంట్కి తీసుకోండి. నేను 2 కప్పులు సేమియా తీసుకుంటున్నానండి. దీన్ని ఆ గిన్నెలో కొంచెం అంటే ఏ పాత్రలో అయితే వీటినన్నిటిని వేపుతామో ఆ బాండిల్లో, మీరు ఏమంటారో దాన్ని, బాండ్లీ లేదంటే మూకుడు అంటాం కదా, దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా లో ఫ్లేమ్లో వీటిని బాగా వేపుకోవాలండి. ముందే కనుక మనం డ్రై ఫ్రూట్స్ వేపేస్తున్నట్టయితే, నేను ఇప్పుడే మీకు చూపించాను కదా, నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేపేసి పక్కన ఉంచుకున్నాను. కిస్మిస్, జీడిపప్పు మాత్రమే వేసాను. మీరు ఇష్టపడితే కనుక బాదం కూడా వేసుకోవచ్చు, కానీ సేమియా పాయసంలో ఈ కిస్మిస్, జీడిపప్పు మాత్రమే రుచిగా ఉంటాయండి. అలాగా లో ఫ్లేమ్లో మనం ఎంత నెమ్మదిగా వేపితే అంత రుచిగా ఉంటుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు నెమ్మదిగా వేపుకోవాలి. అలాగే పక్కన మనం 10 మినిట్స్లోనే అవ్వాలన్నాం కదా, అందుకే పక్కన పాలు కాచి ఉంచానండి. కాచి వీటికి సేమియా 2 కప్పులు తీసుకున్నాం కదా, పాలు 10 కప్పులు పాలు తీసుకున్నానండి. అంటే 1 కప్పు సేమియా తీసుకుంటే 5 కప్పులు పాలు పడతాయి మనకి. అలాగా అవి మరిగించిన పాలు పోసి వాటిని ఉండకట్టకుండా వెంటనే కలిపితే ఇట్లాగా విడివిడిగా ఉంటాయి. పాలల్లోనే ఉడికించాలండి. ఒకవేళ మీ దగ్గర మరీ చిక్కటి పాలు ఉన్నాయనుకోండి, మీరు ఆ పొదుగు దగ్గర తెచ్చిన పాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అప్పుడు మనం ఇంకొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు, అన్ని పాలు మన దగ్గర లేకపోతే. అయితే పంచదార కలిపే ముందు మాత్రం కొద్దిగా చిటికెడు ఉప్పు కలుపుకోవాలండి. మీరు ఉప్పు కనుక వేసినట్లయితే పాయసం చాలా రుచిగా ఉంటుంది, ఆ చప్పదనం పోతుంది. మీరు వేసి చూడండి, పాలు ఏం విరిగిపోవండి. మనం వేసే కాస్త చిటికెడు ఉప్పుకి ఏమవ్వదు. మీరు స్టవ్ ఆఫ్ చేసి సేమియా ఉడికిందన్న తర్వాత పంచదార, కుంకుమ పువ్వు, 1 చిటికెడు ఉప్పు, డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసి, స్టవ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు, పంచదార వేడికే కరిగిపోతుంది కాబట్టి బాగా కలిపేసి పైనుంచి కొంచెం నెయ్యి కూడా మీరు వేసుకోవచ్చు. చూడండి, వెంటనే మీరు దేవుడికి నైవేద్యం పెట్టేసి వెంటనే తినేలా ఉంటే ఈ పాల కొలత సరిపోతుందండి. లేదు, ఆరిన తర్వాత కూడా, అంటే ఒక అరగంట తర్వాత, గంట తర్వాత కూడా పాయసం చిక్కబడకుండా ఉండాలి అన్నట్టయితే 1-2 స్పూన్లు మీ ఇష్టాన్ని బట్టి కొద్దిగా నెయ్యి కలుపుకుంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటాయి. అలాగే మీరు ఇంకొక కప్పు పాలు కూడా ఎక్స్ట్రాగా కాచిన పాలు ఉంటే వాటిని కలుపుకోవచ్చు. ఎప్పుడు మీరు కనుక అరగంట, గంట తర్వాత కూడా చిక్కపడకూడదు, లేదా ఎవరైనా బంధువుల ఇంటికి తీసుకువెళ్తున్నాం అన్నట్లయితే, లేదంటే ఆ కొలత సరిపోతుందండి. వెంటనే తినేలా ఉంటే 5 కప్పులు, 5.5 కప్పులు అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార కొలత అయితే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార, 5 కప్పులు పాలండి. చిక్కగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఇంకొక 1/2 కప్పు లేదా 1 కప్పు పాలు కలుపుకోవచ్చు. ఉంటానండి. శ్రీమాత్రే నమః. చిన్న మాట అండి, డ్రై ఫ్రూట్స్ని ముందుగానే నెయ్యిలో వేపుకొని ఆ నెయ్యితో కనుక మనం ఈ సేమియాలను వేపినట్టయితే చాలా రుచిగా వస్తాయండి. ఆ పాయసం అంతా కూడా జీడిపప్పు వాసన పడుతుందన్నమాట, చాలా బాగుంటుంది. అదొకటి టిప్పు. రెండవది, యాలకుల పొడి మరీ ఎక్కువగా వేయకూడదండి.
కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, అది కలర్ కోసము మంచి సువాసన కోసం మీకు అందుబాటులో ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ యాలకుల పొడి అయితే తప్పనిసరిగా వేస్తాం కదా నైవేద్యం పెట్టడానికి, ఎక్కువ వేయొద్దండి. నేను పెద్ద కప్స్ తీసుకున్నాను, అలాగే 2 కప్పులు చేస్తున్నాను. ఇవాళ మా పాప పుట్టినరోజు అని నేను 2 కప్పులు చుట్టుపక్కల వాళ్ళ కోసం చేశానండి. జనరల్గా మనం ఇంట్లోకి 3కి 4కి చేసుకున్నట్టయితే 3 యాలకులు, నల్లటి గింజలున్న యాలకులు 3 మాత్రమే తీసుకోండి, బాగుంటుందండి. నేను చెప్పింది జనరల్గా తీపి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ పంచదార తీపి తినేవాళ్ళైతే ఒక 2-3 స్పూన్లు ఇంకా కలుపుకోండి, లేదా తీపి తక్కువ తినేవాళ్ళైతే ఒక 2-3 స్పూన్లు తీసేసుకోవచ్చండి. మనం చేసిన వెంటనే తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది పాలు చిక్కగా పోస్తాం కాబట్టి ఎక్కువ నీరు వేయకండి, బాగా రుచిగా రావాలంటే. శ్రీమాత్రే. వీలున్నంత వరకు చిక్కటి పాలతో చేయడం, చాలా తక్కువగా అంటే 1 కప్పు 2 కప్పులు మాత్రమే నీళ్లు కలుపుకొని చేస్తే పాయసం బాగా రుచిగా ఉంటుందండి. ముఖ్యమైన టిప్ ఏంటంటే సేమియాలు వేయించేటప్పుడు సిమ్లోనే ఉండాలి, చాలా ఓపికగా బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేపుకోవాలండి. జీడిపప్పులు తర్వాత మనం సేమియాలు వేపుకునేదాన్ని బట్టే సేమియా పాయసం రుచి ఉంటుందండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః.